ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక వారం కూడా మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. వింటున్నటువంటి మాటలు మా ప్రియుల యొక్క అంతరంగాల్లో కార్యం జరిగించలాగా సహాయం చేయమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. శ్రోతలు, మనం చాలాసార్లు సెలవులకి ఊర్లు వెళ్తూ ఉన్నప్పుడు మనమందరం మాట్లాడుకునే మాట లగేజ్ జాగ్రత్త అని. అంత మాత్రమే కాదు, పోలీసు వారు కూడా మీరు ఊర్లు వెళ్ళేటప్పుడు మాకు చెప్పాలండి, కెమెరాస్ పెడతామని చెప్పి అంటుంటారు. భద్రత చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని చోట్ల మీ లగేజ్కి మీరే బాధ్యులను బోర్డు కొట్టొస్తుంది. కొన్నిసార్లు జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో మనం వింటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ప్రయాణం చేసేటప్పుడు మన ఆరోగ్యానికి అవసరమైన వస్తు సామాగ్రి అంతా సమకూర్చుకోవడం మనకు తెలుసు. ట్యాబ్లెట్స్ కానీ మిగతావి కానీ. అలాగే డబ్బు దాచిపెట్టుకోవడం, ఇలా అవసరమైన వాటిని దాచుకోవడం అనేది పరిపాటి. అయితే ఆత్మీయ భద్రత అనేది మనం అరుదుగా ఆలోచించే విషయం. అన్ని జాగ్రత్త తాళం వేసి 4 సార్లు లాగుతాం. బయటికి వెళ్ళి కారెక్కి మళ్ళా వచ్చి తాళం చూసుకుంటాం. వాళ్ళు తాళం తీసి లోపలికి వెళ్ళి ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేసామో లేదో చెక్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి కిటికీలు వేసామో చూసుకుంటాం. ఇలా ఒక వ్యక్తి తన గృహాన్ని కాపాడుకోవడానికి, తన వస్తువులను కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడతామో కదా. కొంతమంది అతి జాగ్రత్త పనులు కూడా లేకపోలేదు. ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత పదే చేతులు కడుక్కోవడం, పదే లోపల అభద్రతా భావంతో తెలియకుండానే ఓసిడి అనే జబ్బుకు గురవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం గుర్తించాల్సినటువంటిది, మన కుటుంబం, మనం ప్రేమించేవారు, మన సంఘాలు బాగుండాలని చూసుకుంటున్నాం. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది మనం సాతాను యొక్క తంత్రాల నుంచి ఎలా ఆత్మీయంగా క్షేమంగా ఉండాలి అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వీలున్న వారు రాసుకొని, గతంలో ఒకవేళ అనుభవం లేకపోతే ఉన్నా పర్లేదు, వాటిని రాబోయే దినాల్లో జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశపడతా ఉన్నారు. కీర్తన గ్రంథం 91వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. 91వ కీర్తన 3వ వచనం. ఇది చదివినప్పుడు ఇలా అనిపించింది: వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఫర్ హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్ అండ్ ఫ్రమ్ ద డెడ్లీ పెస్టిలెన్స్. ఈ మాట మనం వింటా ఉన్నట్లయితే, కొన్నిసార్లు మనల్ని ట్రాప్ చేయడానికి ఎటువంటి ఊరిని ఊపుతాడో అపవాది మనకు తెలియదు. అది మాటల ద్వారా కావచ్చు, సంబంధాల ద్వారా కావచ్చు, సహవాసం ద్వారా కావచ్చు. ఎలాగోలా మనం చిక్కించుకోవడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి గనక వివేచన ఇవ్వకపోతే, మనకి గనక అవగాహన ఇవ్వకపోతే, మనం కాపాడపడటం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం ఇలాంటి చిక్కుల్లో పడకుండా సంతోషంగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడటం ఎంత మంచిదో కదండి. అందుకని తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. ఇంగ్లీష్లో బాగుంటుంది, తర్వాత తెలుగులో చెప్తాను. దే మే ఎస్కేప్ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద డెవిల్ అన్నమాట. ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలేను. ప్రియ శ్రోతలు,
అపవాది కొన్నిసార్లు మనల్ని దొరకబట్టుకోవడానికి, మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి అనేక సార్లు వాడు ఒకే ఉరులు ఎంతో భయంకరంగా ఉంటాయి. వాటిని కనుక వివేచించకపోతే మనం కూడా వాటిలో పడటానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఖచ్చితంగా పడతాం. ఈ దినాన్న అనేక మంది వ్యక్తులతో సరైన సంబంధాలు కలిగి లేకపోవడం గల కారణం ఏంటంటే ఆత్మీయ భద్రతలో అలక్ష్యంగా ఉండటమే. కాబట్టి జాగ్రత్త కలిగి వేటగాని యొక్క ఉచ్చులను గుర్తించేవారుగా ఉండాలి. రెండవదిగా చూస్తే ఎఫెసీ పత్రికలో మనకు చెప్తారు కదా ప్రభు పౌలు గారి ద్వారా 11వ వచనంలో అపవాది తంత్రములను ఎరగని వారం కాదు అనే మాట. ఒక వ్యక్తి ఆత్మీయంగా కిందికి దిగజారిపోవడానికి, బ్యాక్ స్లైడ్ అయిపోవడానికి, వివాహాలు ఫెయిల్ అవ్వడానికి, కుటుంబాలు పాడవడానికి, అపార్థాలు పెరిగిపోవడానికి, సంఘంలో సహవాసంలో విభేదాలు రావడానికి అపవాది విశ్వాసులైన వారి ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతుండో మనం చూస్తున్నాం. అందుకని నేటి సంఘాల్లోనూ విశ్వాసుల్లోనూ ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేకపోవడం ఇది అపవాది తంత్రం కాదంటారా? అలాంటి తంత్రానికి లోబడిపోయిన వారు ఆత్మీయంగా అభద్రతలో ఉండి దినదినం వెనకెళ్ళిపోతున్నప్పటికీ ఆ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టక తమను తాము సమర్థించుకుంటూ పాపాన్ని జరిగించుకుంటూ వెళ్ళేవారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. శ్రోతలు, అపవాది చేసే ఇటువంటి తంత్రాలను జాగ్రత్తగా ఎరుగుందాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అదే 6వ అధ్యాయంలో మనం ఇంకొక మాట కూడా చూడొచ్చు. 16వ వచనం చదువుకుందాం. విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణం లాంటి నార్పులకు శక్తివంతులగుతురు అనేమాట. ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. అపవాది మన మీద తన తంత్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు ఆత్మీయంగా అబద్ధతలకు వెళ్ళిపోవడానికి. అవి అనుమానాలు, అపనమ్మిక, ఈర్ష్య, కోపం, ద్వేషం, క్షమించలేకపోవడం, పగ తీర్చుకోవాలనుకోవడం, ఆ తర్వాత హృదయాన్ని కఠినపరుచుకోవడం. ఇవన్నీ కూడా మన అంతరంగాల్లో పెట్టుకొని మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆత్మీయంగా భ్రష్టులమైపోయిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనందరం కూడా మన లోపల మండుతూ ఉన్నటువంటి ఈ పాపపు ఆలోచన నుంచి బయటికి రావాలి. మన లోపల ఉన్న కోపం నుంచి, మనలో ఉన్నటువంటి ప్యాషన్ నుంచి, వాటిని చేయాలనే కాంక్ష నుంచి బయటకు నేర్చుకోవాలి. ఎవరైతే ఈ అనుమానాలు, అపనమ్మిక, అసూయ వీటిలో ఉంటారో వారు సున్నితత్వాన్ని కోల్పోతారు, వివేచన కోల్పోతారు, దేన్ని తట్టుకోలేరు. మనం గుడ్డివారిగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఏదో ఒక సాకు వెతుక్కోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు విశ్వాసం కుంటుపడుతుంది, ఆత్మీయతలు వెనవిరిగిపోతాం, నెమ్మదిగా మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం. శ్రోతలు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరగని వారం కాము అనే మాట. ఈయన చక్కగా చెప్తా ఉన్నారు, క్షమించే మనసు రావట్లేదండి అంటే అది సాతాను మనల్ని చిక్కించుకున్నట్లే లెక్క. ఇది నాన్న చాలామంది క్రైస్తవులు అనుకునేవారు జీవితాల్లో, లేదా ఎంతో కొంత మంచి ఉందనుకుని భ్రమపడే వారి జీవితాల్లో కనబడని విషయం ఏంటండి అంటే క్షమించే మనసు లేకపోవడం. క్షమించే మనసు అన్నప్పుడు మనం ఎలా దేవుని చేత క్షమించబడ్డామో అలాంటి క్షమాపణని మనం కూడా చూపించగలుగుతామంటారా? పౌలు గారు అంటా ఉన్నాడు ఎంతో చక్కగా, నేను ఎవరి విషయంలోనైనా సరే అంత చక్కగా చెప్పగలుగుతారంటారా? సాతాను తంత్ర నాకు తెలుసు కాబట్టి నేను క్రీస్తు సముఖమందు క్షమించున్నాను అనే మాట. క్షమాపణ
క్రైస్తవ విశ్వాసానికి పునాది అయితే, క్షమించడం అనేది మన లోపల క్రీస్తు ప్రభువారు చేస్తున్న కార్యానికి నిదర్శనం కాదు. మనం క్షమించబడిన తరువాత మనం క్షమించలేకపోవడం అనేది సాతానిక తంత్రం చిక్కుకోవడమేమో ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాసి యొక్క భద్రత అనేది వాక్యాన్ని ఎరిగి ఆ ప్రకారం జీవించడంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఆత్మీయ భద్రతలో భాగంగా ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకుంటే బాగుంటుందేమో. అలా కాకపోతే అపవాది మనలను పడద్రోయడానికి, శోధించడానికి, మనల్ని నిందించడానికి, మన లోపల అపరాధ భావాన్ని పెంచడానికి, మన జీవితాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేయడానికి వాడు ఒకవేళ ఈ అగ్ని బాణాలు వేస్తే కూలిపోకుండా ఉండాలి అంటే ఆత్మీయ భద్రతను జాగ్రత్తగా ఎరిగిన వరమై ఉండాలి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటున్నారు కదా. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకున్నది అనే మాట. ఈ మాటలు మనం వింటా ఉంటే పక్షి ఆహారం కోసం వెతుకుతున్నప్పటికీ అక్కడ నాటినటువంటి ఉచ్చు దానికి కనబడకపోతే చిక్కుకొని పోతుంది. అన్నమే కదా తింటున్నాను అనుకుంటుందేమో, కానీ దాని మధ్యలో పెట్టిన వల తెలియకపోతే తన జీవితమే కోల్పోతుంది. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో అనేక మంది ఇలా వేటగాన్ని అయినటువంటి సాతాను యొక్క తంత్రాలు తిరిగిన వాళ్ళం. కాబట్టి వాడు కనికరం లేనివాడు, వాడు హంతకుడు, వాడు ఏమాత్రం కూడా కనికరం చూపించేటువంటి వాడు. అలాంటి వాడు విశ్వాసులు ఆత్మీయంగా దిగజారిపోవడానికి, వారిని త్రోసివేయడానికి ఎంతగా నిరాటంకంగా, నిరాశ్రయంగా పనిచేస్తున్నాడు కదా. అలాంటి పరిస్థితులు మనం అందరం చేయాల్సిన పని ప్రార్థించాలి. ప్రార్థించడం మాత్రమే కాదు, ఆత్మీయంగా భద్రత కోసం ప్రభు పాదాలకు కనిపెడుతూ వారి తంత్రాలు ఎదిగిన వారమై ఆత్మీయ భద్రతను కొనసాగించుకునే వారు ఉండాలి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటున్నటువంటి మనందరం గుర్తుపెట్టుకున్నాం. మనం భద్రత అనగానే ఇంట్లో ఉన్న విషయాలు మాత్రమే కాదు, కానీ వాటికంటే ఎక్కువగా ఆత్మీయ భద్రతను కలిగి అంతవరకు నమ్మకంగా సేవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరొక వారం అలా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.